హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకోండి చూద్దాం. అలా సరదాగా ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నామండి. మీరే చెప్పాలి. హాయ్ చెప్తున్నారు మా వారు. మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. మా బాబు అయితే చాలా అసలు ఆగట్లేదు. వెళ్తున్నాము. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. కొంచెం చల్లగా, కొంచెం ఎండగా అలా ఉందండి. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. వీకెండ్ కదా అండి, రోడ్లు అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. జనమైతే ఎక్కువగా లేరు. ఈ రెండు ఫ్లైఓవర్స్ మధ్యలోంచి వెళ్తుంటే నాకైతే భలే సరదాగా అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుంది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఆ రెండింటి మధ్యలో మనం వెళ్తుంటే భలే అనిపిస్తుంది కదా. ఇక్కడ మా బాబు అయితే మనం బయటికి వెళ్తున్నాం కదా మమ్మీ, అక్కడ మనకి ఫ్రీగా ఫుడ్ పెడతారు, భలేగా తినేయచ్చు అని చెప్తున్నాడు. హ్యాపీగా తను చాలా సరదాగా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. చూడండి, అసలు ఆగట్లేదు. మా పాప అయితే వెనకాల నుంచి అసలు డ్యాన్స్ చేస్తుంది. అసలు ఒకటే ముద్దుగా మాట్లాడుతున్నాడు. నాకైతే భలే అనిపించింది. ఇక్కడ మేమైతే నాగోలు హైవే నుంచి ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నామండి. మనమైతే ఉప్పల్కి వచ్చేసామండి. ఇది ఉప్పల్ స్కైవే అండి. చూడడానికి చాలా బాగుంటుంది. నైట్లో అయితే ఇంకా లైటింగ్స్తో చాలా బాగుంటుంది. జనాలు ఫొటోస్ దిగుతూ ఉంటారు. నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఆ లైటింగ్ అంతాను చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నేను మీకు ఒకసారి షూట్ చేసి పెడతాను వీడియోలో. చుట్టూ ఇలా ఉంటుందండి. అసలు భలే ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. చూడండి. అవును, మనం ఉప్పల్ డిఎస్ఎల్ మాల్కి అయితే వచ్చామండి. 3D మూవీ కల్కి చూడడానికి వచ్చామండి. పిల్లలైతే చాలా సరదాగా ఎగ్జైటింగ్గా ఉన్నారండి లోపలికి వెళ్ళడానికి. మా పాపని మాట్లాడమంటే ఏం మాట్లాడను అంటుంది. మా బాబు అయితే అసలు ఆగట్లేదు. లోపలికి వెళ్ళిపోవడానికి చాలా రెడీగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. మా వారి కోసం వెయిట్ చేస్తున్నాము. తను కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. పదండి, మనమైతే లోనకి వెళ్దాము. మీకు లోన ఎలా ఉంటుందో చూపిస్తాను. సాధ్యమైనంత వరకు చూపిస్తానండి. మేము మూవీకి అయితే వచ్చాం కదా, టైం ఉన్నంత వరకు నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. మేమైతే లోపలికి వెళ్దామని వెయిట్ చేస్తున్నామండి మా వారి కోసం. వెళ్దాం పదండి. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుందండి లుక్ అయితే. ఇవన్నీ షాపింగ్స్ అన్నమాట. కాస్మెటిక్స్కి సంబంధించి బ్యూటీ అండ్ న్యూట్రీ ప్లమ్ అండి కాస్మెటిక్స్కి సంబంధించి. మా వాడైతే అసలు ఆగట్లేదు చూడండి. పైన అయితే ఇలా ఉంటుంది లుక్ అంతా. మ్యాక్స్ కూడా ఉందండి, 499 అంట సేల్. పక్కన ఇదైతే మినిసో స్టోర్ అండి. ఇక్కడికి పిల్లలతో వెళ్తే మాత్రం బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ జపాన్ అండ్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన హ్యాండ్ బ్యాగ్స్, టాయ్స్, యూనిక్ కీ చైన్స్, టూత్ బ్రషెస్ అండ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయండి. చాలా రకరకాల ఐటమ్స్ ఉంటాయండి. మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయండి. మనకు చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది స్టోరు. మినీ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. పిల్లల బర్త్డేస్కి మాత్రం ఇక్కడైతే గిఫ్ట్స్ అయితే చాలా బాగా దొరుకుతాయండి. మనమైతే తీసుకోవచ్చు. చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి. ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. కావాలంటే ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. మా పాపకైతే అది చాలా బాగా నచ్చినట్టుంది. కాకపోతే నేను మూవీకి వచ్చాను కాబట్టి షాపింగ్ చేయట్లేదు. జస్ట్ మీకు చూపిద్దామని ఈ స్టోర్కి వచ్చాను.
ఇంకెప్పుడైనా టైం ఉంటే చూపిస్తాను. కింది నుంచి చూసినట్టయితే మాల్ లుక్ అంతా ఇలా ఉంటుందండి. పైనంతా ఇలా ఉంటుంది. మా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు, టైం అవుతుంది కదా. మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. చూడండి మా వాడు ఎలా ఆడుతున్నాడో. పైనంతా ఇలా ఉంటుందండి. పదండి మనమైతే పైకి వెళ్ళిపోదాము, మూవీకి టైం అవుతుంది కదా. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ అయితే బట్టలకైతే కొదవలేదండి. చాలా మంచి కలెక్షన్ ఉందండి. పిల్లలకైతే మంచి మంచి కలెక్షన్ అండి. మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు, అంత బాగుంటుందన్నమాట. పైకైతే వచ్చేసాం. చూడండి బట్టలు అయితే ఎలా ఉన్నాయో, ఎక్కడ చూసినా బట్టలే. పైనుంచి అయితే ఇలా ఉంటుందండి. మనమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలన్నమాట. నేను వెళ్తున్నాను. బట్టలు చూడండి ఎక్కడ చూసినా బ్రాండెడ్, అన్నీ బ్రాండెడే. బట్టలతో పాటు మనకి ఇక్కడ జ్యువెలరీ కూడా దొరుకుతుందండి. అక్కడైతే చూడండి జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనకి ఇంకా టైం లేదని నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే మనం షాపింగ్ చేసుకొని మెక్డొనాల్డ్స్లో ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా స్పేషియస్గా కూడా ఉంది, హ్యాపీగా తినేసేయచ్చు. పైనుంచి కిందికి అలా ఉంటుందండి. జనాలతో ఎప్పుడూ హడావిడిగా ఉంటూనే ఉంటుంది. మనమైతే పైకి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఇది గేమింగ్ అనుకుంటాను, చూస్తే అలానే అనిపిస్తుంది. ఇదైతే రెస్టారెంట్స్ అండి. అన్నీ ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా. అవునండి, మనము సినీపోలిస్కి కల్కి మూవీ చూడడానికి వచ్చాము, 3D మూవీ. ఇక్కడైతే మనకు చెకింగ్ జరుగుతుందండి. లోపడైతే ఇలా ఉంటుందండి. మా వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. లోపల చుట్టూ ఇలా ఉంటుందండి. ఇప్పుడే వస్తున్నారు జనం కూడా. మా వాడు ఒకటే ఆడుతున్నాడు. మా పాప అయితే వాళ్ళ డాడీతో ఏదో అంటుంది. కొంచెం మాట్లాడొచ్చు కదా వైష్యు అని అంటే, ఏం మాట్లాడను అంటుంది నవ్వుతూ. నేనైతే కాసేపు కూర్చుందామని కూర్చున్నానండి. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందంట. జనాలందరూ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. మా వాడి గోల్ అంటే గోల్ అండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు మూవీ చూడాలని. చాలా బాగుందని టాక్ ఉందండి బయట. పిల్లలతో వచ్చేసాము అందుకని. మా వాడు చూడండి అస్సలు ఆగట్లేదు. మాట్లాడమంటే చూడండి హాయ్ చెప్తున్నాడు చూడండి. ఇదైతే లోపడండి. ఇక్కడ మనకు ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, కాఫీ, టీ, స్నాక్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. మా వారైతే కాఫీ తీసుకుందామని ఆర్డర్ చేస్తున్నారు. కాకపోతే టూ మచ్ రేట్స్ అండి ఇక్కడ. అసలు తీసుకోవాలంటే అంత పెట్టడం అవసరమా అనిపిస్తుంది ఒక్కోసారి. అసలు ఈ రేట్లు అనేవి తగ్గిస్తే బాగుండు. ఫుడ్ దగ్గర అంత రేట్లు ఉంటాయన్నమాట. నాకైతే అసలు ఇష్టం లేదండి, కాకపోతే తీసుకోవాల్సి వచ్చింది, తీసుకుంటున్నారు. మా పాపకి ఏమైనా కావాలా తీసుకో అంటే నాకు బబుల్ టీ కావాలని అడుగుతుందండి. అక్కడ మాత్రం ఆ బబుల్ టీ అనేది లేదంట.
మా వాడికి ఆ బెడ్ లైట్ నచ్చినట్టుంది, అందుకే దాని చుట్టూ తిరుగుతున్నాడండి. నచ్చిందా పండు అంటే నాకు నచ్చింది మమ్మీ అని చెప్తున్నాడు. చుట్టూ తిరుగుతున్నాడు చూడండి. మా పాప అయితే ఇంకెప్పుడు టైం అవుతుంది, ఎప్పుడు లోపలికి వెళ్తాం అని వెయిట్ చేస్తూ ఉంది. తొందరగా వెళ్దాం మమ్మీ అని చెప్తుంది. ఇంకా టైం అవ్వట్లేదా అని అడుగుతుంది. మా వారికి కెమెరా ముందు రావడానికి చాలా సిగ్గండి బాబోయ్, వచ్చారు. హాయ్ చెప్తున్నారు చూడండి. వచ్చేసి 5th స్క్రీన్ అండి. అందరూ లోపలికి వెళ్తున్నారు. 3D మూవీ కాబట్టి 3D గ్లాసెస్ ఇస్తున్నారు. ఐ గ్లాసెస్ తీసుకుంటున్నారు అందరూ. తీసుకొని మనం కూడా లోపలికి వెళ్దాం పదండి. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను తీసుకున్నాను. మనం కూడా వెళ్ళిపోదాం, లెట్స్ గో. స్క్రీన్ అయితే మనకు అలా ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి. మూవీ చూసినా కూడా మనం పైకి వెళ్ళిపోదాం. అలాగే ఆల్మోస్ట్ జనాలు వచ్చి కూర్చున్నారు, మనం కూడా వెళ్ళిపోదాం పదండి. లోపల స్క్రీన్ అయితే ఇలా ఉంటుందండి. మన ప్లేస్లో మనం కూర్చున్నాం అన్నమాట. ఇప్పుడు యాడ్స్ వస్తున్నాయి, మూవీ టీజర్స్ చూపిస్తున్నారు. ఇంకా మూవీ కోసం వెయిటింగ్ అన్నమాట. మా వాడైతే ఎగ్జైటింగ్గా ఉన్నాడు, ఆ స్పెట్స్ పెడుతూ తీస్తూ ఉన్నాడు. మూవీ అయితే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు. ఇప్పుడు బ్రేక్ టైం అన్నమాట. మూవీ అయితే చాలా బాగుందండి. బాహుబలి రేంజ్లో అదొక రేంజ్ అయితే ఇది ఇంకొక రేంజ్ అన్నమాట. చాలా బాగుంది. మీరు పిల్లలను తీసుకొని రండి, కంపల్సరీ పిల్లలతో చూడాల్సిన మూవీ అండి. చాలా బాగుంది. నేనైతే డ్రాగన్ ఫ్రూట్ని పీసెస్గా కట్ చేసుకొని బాక్స్లో వేసుకొని వచ్చానండి. మా బాబునైతే మనమైతే డిస్టర్బ్ చేయొద్దు, తింటున్నాడు. ఇంకా మూవీ విషయానికి వస్తే మీరు ఎవరి మాటలు నమ్మద్దండి. చాలా 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 బాగుంది మూవీ, ఎక్సలెంట్గా ఉంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళి చూడండి, పిల్లలకి చూపించాలి ఈ మూవీ అయితే. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పాడుకునే, ప్రభాస్, విజయ్ దేవరకొండ, ఆర్జీవి, రాజమౌళి అందరూ ఉన్నారండి. అసలు చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ స్టాప్లో కూడా రానా గారు కూడా ఉంటారనుకుంటా. నెక్స్ట్ స్టాప్ కూడా ఉందనుకుంటా, పార్ట్ 2 ఉందనుకుంటున్నాను నేనైతే. మూవీ అయితే అసలు ఇరగదీశారండి, చాలా బాగుంది. అసలు నెక్స్ట్ జనరేషన్లో అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత జనరేషన్లో మనిషి అనేది ఎలా బ్రతుకుతాడు అనే దాని మీద, అనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ తీశారండి. మూవీ అయితే చాలా బాగుంది. మేమైతే చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. మీరెవ్వరి మాటలు నమ్మద్దు, మీరు ఒకసారి మూవీ వెళ్ళి చూసి మాట్లాడండి. నైట్ అయితే ఇలా ఉందండి, ఇంకా షాప్స్ అన్నీ కట్టేశారు. నైట్ 10:30 అలా అవుతుంది. మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. అది కృతింగా అండి. ఇక్కడ బయట నుంచి చూస్తే ఇలా సినీపోలిస్ అని కనిపిస్తుంది. ఇది బాగుందని చెప్పేసి ఓపెన్ లేదు, లాక్ చేశారు. కాకపోతే నేను అలా వెళ్ళి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. అసలు మూవీ గురించి అయితే అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే అండి, చాలా బాగుంది. మా పిల్లలైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమైతే ఇంటికి వెళ్తున్నాము. మీరు ఎవ్వరి మాటలు పట్టించుకోకండి. అసలు 3D మూవీ కదా, అసలు అసలు హ్యాపీగా పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరు పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, చాలా బాగుంది మూవీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయండి. అసలు నిజంగా చెప్తే నమ్మరు కానీ అంత బాగుందన్నమాట. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. నైట్ 11 కావస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తే ఇలానే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. కొంచెం నాకు కొత్త కాబట్టి ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు తెలిసిన విధంగా నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ.